కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు శ్రీనివాస్ బాబా స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ సయ్యద్, ములసా బాబురావు, సత్యనారాయణ, శీలం సూర్యనారాయణ, ములసా నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ నష్టంతోటే మనకు వచ్చింది స్వతంత్రం. అది ఆగస్టు 15 మనకి 47వ సంవత్సరంలో రావటం జరిగింది, 1947లో. కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పోవాలని మన అంబేద్కర్ గారు చైర్మన్గా ఒక కమిటీ నియమించి దాన్ని మనం మన హక్కుల్ని అందరికీ సమానంగా కాపాడుకునేలాగా తెలియజేస్తూ ఆ హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసింది మనం 1950 ఈ జనవరి 26ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పటికి ఇది 76 సంవత్సరాలు అయింది. రాజ్యాంగంలో ఉన్న ప్రతి హక్కు అందరూ కోరుకుంటారే కానీ బాధ్యతలు కోరుకోవడం లేదు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయడం లేదు. అది కూడా చేయగలిగితే భారతదేశం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నారు. దానికి కారణం యువత ఎక్కువ ఉన్నారు. యువత ఏ దేశానికి ఎక్కువ ఉంటారో ఆ దేశం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కోరుకుంటూ మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను.